శివాజ్ఞ. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదంటారు. ఎంత నిజం. ఈ శివుడి ఆజ్ఞ అనే సినిమాలో ఇది సినిమా కాదు, ఇది యథార్థం. దీంట్లో నాకు అవకాశం ఇవ్వడం ఆ శివపరమాత్ముడు ఆజ్ఞ లేనిది నాకు వచ్చేదే కాదు. నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఈ సినిమాలో శివుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క గొప్పతనం, ఈ ఆత్మ గురించి గొప్పతనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ శివాజ్ఞ అనే ఒక భేదాన్ని మీకు తెర మీద కనిపిస్తుంది, అది మీరు చూడాలి. చూస్తే మీరు నేర్చుకోవాల్సింది కాదు, మీరు అనుభూతిని పొందుతారు, ఆ శివుడి యొక్క గొప్పతనం పొందుతారు, ఈ వెలి యొక్క దేదీప్యమానం పొందుతారు. తప్పకుండా అందరూ చూస్తారు శివాజ్ఞ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట్ గోవాడ. నేను ఒక నటుడిగా ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన సినిమాలో మంచి పాత్రను పోషించాను. ఆ సినిమా పేరు శివాజ్ఞ. ఇది ఒక భక్తిరస ప్రధానమైన చిత్రం. ఆ చిత్రాన్ని మీరందరూ ఈ నెల 4వ తారీఖున మీ అభిమాన థియేటర్లలో చూడాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 108 థియేటర్లలో మొదటి రోజున అన్ని షోస్ ఫ్రీగా వేస్తున్నారు. ఈ మంచి సందేశాత్మక చిత్రాన్ని, ఈ భక్తి ప్రధానమైన చిత్రాన్ని మీరందరూ మొదటి రోజున ఫ్రీ షోస్లో బంధుమిత్ర సమేతంగా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించి మా చిత్రాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మీ వెంకట్ గోవాడ. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. శివాజ్ఞ అనే మూవీ ఏప్రిల్ 4న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఇట్స్ ఏ రియల్ స్టోరీ. అండ్ ఇందులో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషించాను. అది మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఏప్రిల్ 4న ఫస్ట్ డేన 4 షోలు ఫ్రీగా వేస్తున్నారు. మీ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ఏప్రిల్ 4th రోజు శివాజ్ఞ అనే మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీ ఫస్ట్ డే 4 షోస్ అన్ని ఫ్రీ అండి. ఎవరైతే చూడాలనుకుంటున్నారో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఆ మూవీలో నేను ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఎవరైతే మూవీ చూడాలనుకుంటున్నారో కాదు, అందరూ చూడాలి మూవీని. అండ్ నా కోసమైనా చూడాలి. మూవీ చాలా బాగుంది. మూవీని సపోర్ట్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ మీ. ఓం శాంతి. నేను మీ తేజస్విని. శివాజ్ఞ మూవీ ఏప్రిల్ 4th థియేటర్స్ లోకి వస్తుంది. ఫస్ట్ డే 4 షోస్ ఫ్రీ. అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మూవీ చాలా బాగుంది. నేను అందులో ఒక రోల్ ప్లే చేశాను. ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీతో ముందుకు వస్తున్నాము. భగవంతుని జ్ఞానం